స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బాగున్నారు ప్రియులారా? దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మరి యొక్క క్రిస్మస్ దినాన్ని చూచే భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు. మనము దేవునికి ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఎందరో ఈ సమయాన్ని చూడలేక తమ జీవితాలు ముగించుకున్న వారిగా ఉన్నారు. కొందరు తమ ప్రియులను పోగొట్టుకొని ఎంతో దుఃఖంలో వేదనలో ఉన్నారు. మరికొందరు ఈ దినాన దేవుని సన్నిధిలో గడపాలని, కుటుంబంతో గడపాలని ఎంతో ఆశ కలిగి ఉండి కూడా హాస్పిటల్లో ఉన్నవారు ఉన్నారు. వారెవరికంటే కూడా మనం తగిన వారమని కాదు, కానీ దేవుని కృప ద్వారా మాత్రమే మనల్ని క్షేమంగా ఉంచి సజీవులనుగా ఉంచి ఈ దినాన ఈ రీతిగా సంతోషించే ధన్యతను, భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిలో ఎవరైనా సరే తమ ప్రియులను పోగొట్టుకొని దుఃఖంలో వేదనలో ఉండి ఉన్నట్లయితే దేవుని బిడ్డలారా, ప్రభు ఆదరణ మీకు సమృద్ధిగా మెండుగా కలగాలని నా ప్రార్థన, నా ఆకాంక్ష. దేవుడు కృప మీకు తోడై ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ధైర్యంగా ఉండండి. ప్రభువును బట్టి మీరు ఆనందించుచు ప్రభువులో ముందుకు కొనసాగాలని ప్రభు పేరిట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఇది నాన్న చక్కగా దేవుని సన్నిధిలో కనపడి కుటుంబం అంతా కూడా దేవుని వాక్య ఆశీర్వాదాలు, దైవ సన్నిధి ఆశీర్వాదాలు పొందాలని నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకిద్దాం. ఈ క్రిస్మస్ దినాన మీతో కలిసి ఈ రీతిగా దేవుని వాక్యాన్ని పంచుకోవటం నాకు దేవుడు అనుగ్రహించిన ధన్యతగా నేను భావిస్తున్నాను. ప్రియులారా, మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు వారి పుట్టుక సమయంలో అత్యంత ప్రాముఖ్యంగా బోధింపబడే విషయం జ్ఞానులను గురించిన విషయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 12 వచనాలు మనం చూస్తే ఈ భాగం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. నక్షత్రం అనేది ఈ భాగంలో చాలా ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తుంది. అలా క్రిస్మస్ వచ్చిందో లేదో అనేకుల గృహాలలో క్రిస్మస్ సందడి ప్రారంభమైనట్టు గుర్తు ఏంటంటే వారి ఇంటి మీద స్టార్ కనపడటం, చాలామంది వారి వీధులలో ఈ స్టార్లు కట్టుకోవటం, అలాగే చర్చిల మీద పలు రీతులుగా పలు విధాలుగా ఈ స్టార్ని వాడటం అనేది మనం చూస్తూ ఉన్నాం. చాలా మంచిది. దేవుని బిడ్డలారా, ఇది సరైనదా కాదా అనేది ఇక్కడ నేను చెప్పాలని నా ఉద్దేశం కాదు. అయితే ఈ రోజున నక్షత్రాన్ని గురించిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ప్రియులారా ఈ వర్తమానాన్ని మీకు అందిస్తున్నాను. శ్రద్ధగా ఈ మాటలు మీరు ఆలకించాలని మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ మొదటి 12 వచనాల్లో కనుక గమనించినట్లయితే ఆ రోజుల్లో హేరోదు యోదయ దేశపు ప్రాంతాన్ని ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు అని ఇక్కడ మనం చదువుతున్నాం. అయితే ఆయన పరిపాలన కాలంలో కొంతమంది జ్ఞానులు ఆయన పరిపాలన చేస్తున్న ప్రాంతంలోకి వచ్చి అలాగే ఆయన దగ్గరికి వచ్చి
వారిని అడిగిన ప్రశ్న ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదివితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం ఇలా చెప్తా ఉంది, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి అని ఇక్కడ చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తే వారు అనగా జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రాన్ని చూచి పూజించడానికి వచ్చాము అని చెప్తున్న మాటలు ఇక్కడ మనకి కనబడుతున్నాయి. ప్రియులారా, ఎప్పుడైతే వారు ఆ మాట విన్నారో అనగా హేరోదు కానివ్వండి, అతనితో ఉన్నవారు కానివ్వండి, ఆ పట్టణంలో ఉన్నవారు కానివ్వండి, ఎప్పుడైతే ఆ మాటలు విన్నారో ఇక్కడ దేవుని వాక్యాన్ని చూస్తున్నాం, వారందరూ కలవరపడిరి అని ఇక్కడ చూస్తున్నాం. ఆ తదుపరి వెంటనే హేరోదు ప్రజల్లో ఉన్న శాస్త్రులను పిలిచాడు. ఏంటి ఈ సంగతి అని వారితో చెప్పగా వాళ్ళు శాస్త్రాలు పరిశోధించి వారికి అవగాహనతో మరి మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో తెలియజేయబడిన ప్రవచనాన్ని వారు జ్ఞాపకం చేశారు. మనం 5వ వచనంలో ఆ మాటను చూస్తున్నాం. వారు యూదయ బెత్లెహేములోనే ఎలయనగా యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్తల ద్వారా వ్రాయబడి ఉన్నది అని ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రియులారా, ఈ ప్రవచనాన్ని వారు తెలియజేసిన తదుపరి మళ్ళీ జ్ఞానులు రహస్యంగా పిలిపించుకొని హేరోదు వారితో మాట్లాడి, మీరు వెళ్ళి పూజించి రండి, నేను కూడా వస్తాను, నేను కూడా పూజిస్తాను అని కపటంగా మాట్లాడి వారిని పంపించేసిన పరిస్థితులు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ప్రియులారా, ఆ రీతిగా జ్ఞానులు మళ్ళీ బయటకు వచ్చారు. నక్షత్రం వారికి కనపడింది. దాన్ని వెంబడిస్తూ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వెళ్ళి ఆయన ఆరాధించిన పరిస్థితులు మనం ఎరుగుదాం. ఇది ఈ మొదటి 12 వచనాల్లో ఉన్న భాగంగా విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు ప్రియులారా, ఒక 5 పాఠాలు నేను మీ ఎదురు తీసుకురావాలని ఆశపడుతున్నాను. దీని గురించి ఈ రోజున కానివ్వండి, ఇంతకుముందు కానివ్వండి, ఎన్నో విషయాలు మీరు వినుంటారు. కానీ కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నక్షత్రము అనేది దాని గురించిన కొన్ని చారిత్రక సంబంధమైన విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. దయచేసి గమనించండి. ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన గురించి ప్రియులారా, తదుపరి కాలంలో శాస్త్రవేత్తలు వీటిని గురించి పరిశీలన చేస్తూనే ఉన్నారు. జోహన్నెస్ కెప్లర్ అనే ఒక శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, ఆయన 1500 నుంచి 1600 మధ్యకాలంలో అనగా 1571 నుంచి 1630 సంవత్సరం వరకు జీవించిన వ్యక్తి జోహన్నెస్ కెప్లర్ అనే ఆయన. ఈయన క్రీస్తు శకం 1603వ సంవత్సరంలో అలాగే 4వ సంవత్సరంలో ఆకాశంలో జరిగిన ఒక సంఘటన ఆయన తెలియచేశాడు. 1603వ సంవత్సరంలో శనిగ్రహం, శుక్రగ్రహం ఈ రెండు ఒక చోటకి రావటం ఆయన గమనించాడు. ఆ తదుపరి సంవత్సరం అనగా 1604వ సంవత్సరంలో ఈ రెంటి మధ్యలోకి అంగారక గ్రహం రావటం గమనించాడు. అంత మాత్రమే కాకుండా ఈ విధంగా ప్రతి 800 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అని చెప్పి జోహన్నెస్ కెప్లర్ ఈ సంఘటన తెలియచేయటం జరిగిందన్నమాట. ఒకసారి ఆలోచన చేయండి, ఇది ఎప్పుడు జరిగింది? 1600 సంవత్సరాల్లో జరిగింది. ప్రతి 800 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని చెప్పాడు. అనగా వెనక గనక వెళ్ళి ఉన్నట్లయితే మనము అక్కడ చూస్తాం ఏమని, 1600 సంవత్సరాలు ఇది జరిగింది అంటే ఒక 800 సంవత్సరాల క్రితం ఇది జరిగింది, మళ్ళీ 1600లో జరిగింది. ఓకే, 800 సంవత్సరాల క్రితం అని మళ్ళీ మనం వెనక్కి వెళ్ళినట్లయితే ప్రియులారా, ఇంచుమించు 2000 సంవత్సరంలో ఇది జరిగిన సంఘటనలుగా మనకు అర్థమవుతుంది. చాలా అద్భుతమైన విషయం కదండి ఇది. ఆకాశంలో జరిగిన ఈ చక్కని విషయం మానవ హృదయానికి లేకపోతే మానవ ఆలోచనకి అర్థం కాని అద్భుతమైన సంఘటనలు అనేవి ప్రియులారా, ఎంత అద్భుతమైన విషయం చూడండి, చాలా అద్భుతమైన విషయం. ఆ రీతిగా 2000 సంవత్సరంలో ఇంచుమించు అటు ఇటుగా ప్రియులారా ఈ సంఘటన జరిగినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చిన వారు కూడా ఖగోళ శాస్త్రజ్ఞులు అని భావించుచున్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు అని అంటే వాళ్ళు నక్షత్రాలను పరిశోధన చేసి వారు వాటిని వెంబడిస్తూ వచ్చిన పరిస్థితులుగా మనం వీటిని ఆలోచన చేస్తున్నాం. అయితే ఇక్కడ ఈ జ్ఞానులు
ప్రియులారా, చూచిన నక్షత్రాన్ని గురించిన విషయాలు మనం గమనించినట్లయితే మరొక శాస్త్రవేత్త దీని గురించి చెప్పిన సంఘటన నేను ఎదురు తీసుకురావాలని ఆశపడుతున్నాను. మరొక శాస్త్రవేత్త పేరు కార్ల్ వియస్లర్ అనే ఒక శాస్త్రవేత్త. 1813 నుంచి 1883 సంవత్సరం వరకు ఈయన జీవించాడు. కార్ల్ వియస్లర్ అనే ఈ శాస్త్రవేత్త యేసుక్రీస్తు జన్మించిన కాలానికి అది సమీప కాలంలో ఒక నక్షత్రం ఆకాశంలో కనబడింది అని, దాని గురించిన విషయాలు చైనా ఖగోళ శాస్త్రజ్ఞుల యొక్క పట్టికలో ఈ విషయాలు వ్రాయబడి ఉన్నాయని చెప్పిన మాట ఆశ్చర్యాన్ని కలుగు చేస్తూ ఉంది. అవును కదండి. ఎందుకు అని అంటే చైనా ప్రజలు వాస్తవానికి వారు కమ్యూనిస్ట్ భావాలు కలిగిన వారు, దేవుడు లేడు అనే పరిస్థితులు కలిగిన వారు. వారి మధ్యలోనే దేవుడు ఒక సాక్ష్యాన్ని ఉంచిన పరిస్థితులు అది విన్న తర్వాత నాకెంతో సంతోషాన్ని కలుగు చేస్తూ వచ్చింది. ప్రియులారా, ఈ రీతిగా మనం ఆలోచన చేస్తే ఆ కాలంలో ఒక నక్షత్రం ప్రత్యేకమైన పరిస్థితిని కలిగి ఉన్న విధానాన్ని, ఆ పరిస్థితులను గురించి శాస్త్రవేత్తలు చక్కగా కనుగొని తెలియజేసిన సంఘటన ఎంత ఆశ్చర్యకరమైనదో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ గ్రంథం అనేది మానవ కల్పితాలతో కూడిన విషయం కాదు. ఇది దేవుడు స్పష్టంగా తన దాసులైన వారిని ప్రేరేపించి వారి ద్వారా దేవుడు వ్రాయించిన గ్రంథం. ఇది కల్పితాలతో కూడిన గ్రంథం కాదు. ఇది కల్లుగుల్లి కబుర్లతో కూడిన గ్రంథము కాదు. దీనిలో వ్రాయబడిన విషయాలు సత్యమైనవి. ఈ గ్రంథం సత్యవేదం. ఈ గ్రంథం ప్రకటిస్తున్న దేవుడు సత్యవంతుడైన దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత మనకు ఉన్నది అనే సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది ప్రియులారా, అయితే ఈ నక్షత్రాన్ని గురించిన కొన్ని విషయాలు నేను ఎదురు తీసుకురావడానికి ఆశపడుతున్నాను. దయచేసి గమనించండి ప్రియులారా. ఈ నక్షత్రము జాగ్రత్తగా నెంబర్ 1 దేవుని చిత్తాన్ని నెరవేర్చిన నక్షత్రంగా మనం చూస్తున్నాం. ఈ నక్షత్రం యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే అది ఆకాశంలో కనపడాలి, దాన్ని గుర్తించిన వ్యక్తులు దాన్ని వెంబడించి దాని వలన యేసుక్రీస్తు దగ్గరకు చేరాలి అనేది ఆ కనబడిన నక్షత్రం పట్ల దేవుని యొక్క చిత్తం. కాబట్టి ప్రియులారా, ఈ భాగాన్ని మనం చదివితే ఆ నక్షత్రము దేవుని చిత్తాన్ని నెరవేర్చిన నక్షత్రంగా మనకి కనబడుతున్నది. దేవునికి స్తోత్రం. రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, ఈ నక్షత్రమును జాగ్రత్తగా వినండి. వీరు జ్ఞానులే, వీళ్ళు ఖగోళాన్ని పరిశోధన చేసే జ్ఞానులే. కానీ యేసుక్రీస్తును చేరాలి అని అంటే వీరి సొంత జ్ఞానం చాలలేదు ప్రియులారా. ఖచ్చితంగా వీరు నక్షత్రాన్ని వెంబడించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వింతైన తారక వెలిసింది గగనాననే ఈ దినాల్లో అతి ఎక్కువగా వినబడుతున్న పాటలో నన్ను ఈ మాట బాగా పట్టుకుంది. ఆ పాటలో మరి రాసిన దైవజనుడు ఎవరో నాకు తెలియదు, కానీ ప్రియులారా ఆ మాట నన్ను బాగా పట్టుకుంది. జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ. అబ్బా, ఎంత అద్భుతమైన మాట. దేవుని బిడ్డలారా, వారు ఎంత జ్ఞానులైనా కావచ్చు, ఖచ్చితంగా నక్షత్రాన్ని వెంబడించడం ద్వారానే యేసుక్రీస్తును వారు కలుసుకోగలుగుతారు అనే సత్యం మనకి కనబడుతున్నది. ప్రియులారా, నక్షత్రము ఏం తెలియజేస్తుందంటే అది దేవుని చిత్తాన్ని తెలియజేసేదిగా మాత్రమే కాదు, ఇది ఇతరులను నడిపించగలిగిన శక్తి కలిగినది అనే సంగతిని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు ఎంత జ్ఞానులైనా కావచ్చు ప్రియులారా, ఖచ్చితంగా దీన్ని వెంబడిస్తేనే యేసు ప్రభువుని కలుసుకునే అవకాశం ఉన్నదనే సంగతి ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ప్రియులారా, మూడవది మనం చూస్తే జ్ఞానులు దారి తప్పారు కానీ నక్షత్రం దారి తప్పలేదు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా అద్భుతమైన పాఠం కదండి. నక్షత్రము దేవుని చిత్తాన్ని నెరవేర్చింది. నక్షత్రము జ్ఞానులను నడిపించింది. నక్షత్రము ప్రియులారా దారి తప్పకుండా దారిలో నడిచిన నక్షత్రంగా మనం చూస్తున్నాం. నాలుగవది మనం చూస్తే ప్రియులారా, నక్షత్రము కేవలం దారి తప్పకుండా ఉండటం మాత్రమే కాకుండా అది దేవుడు తన అప్పగించిన పనిని పూర్తి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా అద్భుతమైంది కదా. దేవుడు తనకు అప్పగించిన పనిని సంపూర్ణము చేసి ఆ రీతిగా దేవుని పనిని ముగించుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అది యేసుక్రీస్తును ప్రియులారా
దేవాది దేవుడు తనకు ఏ బాధ్యత అప్పగించాడో బాధ్యతను పూర్తి చేసుకున్న నక్షత్రంగా దాన్ని చూస్తున్నాం. ఐదవది, అది యేసుక్రీస్తు దగ్గరకు నడిపించిన నక్షత్రము. చాలా అద్భుతం ప్రియులారా. ఈ 5 విషయాలు మనము ఈ నక్షత్రంలో నుంచి నేర్చుకునే 5 విలువైన పాఠాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఈ నక్షత్రం దేవుని చిత్తాన్ని నెరవేర్చిన నక్షత్రం. ఈ నక్షత్రం జ్ఞానులను నడిపించిన నక్షత్రం. ఈ నక్షత్రం దారి తప్పని నక్షత్రం. ఈ నక్షత్రం యేసుక్రీస్తు దగ్గరికి నడిపించిన నక్షత్రం. ఈ నక్షత్రం దేవుడు అప్పగించిన పనిని పూర్తి చేసిన నక్షత్రంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ నక్షత్రాన్ని గురించి మనం ఈ దినాన ధ్యానం చేయటంలో ప్రియులారా, మనం ఈ పాఠాలు నేర్చుకోవటంలో ఉన్న ఉద్దేశం ఏమిటి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే దయచేసి ఈ మాటలు శ్రద్ధగా వినండి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం ఇలా చెప్పబడుతున్నది. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భాగంలో మనం గమనించినట్లయితే చెప్పబడుతున్న మాటను మనం చూస్తే రాయబడిన మాట నక్షత్రము, జ్యోతులు అనే మాట కనబడుతుంది. ఎవరు, ఏంటి నక్షత్రం? నక్షత్రాన్ని గురించిన సంగతి ఏంటంటే, ఎవరైతే దేవుని ఎరిగి ఉన్నారో, ఎవరైతే దేవుని బిడ్డలుగా జీవిస్తున్నారో వారు నక్షత్రాలుగా ఎంచబడుతున్న పరిస్థితి కనబడుతున్నది. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వు ఒక నక్షత్రము అనే సంగతిని దైవలేఖనం తెలియజేస్తున్నది. నక్షత్రంగా పిలువబడుతున్న నీవు, నక్షత్రంగా ఎంచబడుతున్న నీవు చేయాల్సిన ప్రియులారా పనులు ఈ 5 విషయాలు అనే సంగతిని నేను దేవుని సేవకునిగా మనం చేస్తున్నాను. మొదటి విషయం ఏంటి? నక్షత్రము దేవుని చిత్తాన్ని నెరవేర్చినది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. మన పట్ల దేవుని ఉద్దేశం ఏమిటి అని అంటే, దేవుడు మన దగ్గర ఏమి చూడాలనుకుంటున్నాడు అని అంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులుగా మనం ఉండాలనేది దేవుని యొక్క సంకల్పం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం ఇలా చెప్పబడుతున్నది. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతే గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును అని ఇక్కడ చదువుతున్నాం. మరొకసారి, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు అని ఇక్కడ మనం చదువుతున్నాం. గమనించారా ప్రియులారా? దయచేసి వినండి. ఈ భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుడు తన చిత్తానుసారమైన ఒకని కనుగొన్నట్లుగా చూస్తున్నాం. తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకడు అంటే అర్థం ఏంటి? దేవుని చిత్తాన్ని అనుసరించి నడుచుకునే మనస్సు కలిగిన ఒక వ్యక్తిని దేవుడు కనుగొన్నాడు. కనుగొన్నాడంటే అర్థం ఏంటండి? ఆయన వెతుకుతూ ఉంటుండగా ఒక వ్యక్తి కనబడ్డాడు. ఎవరి కొరకు వెతికాడు? ఎవరు దేవుని చిత్తాన్ని నెరవేర్చే మనస్సు కలిగిన వ్యక్తులుగా ఉంటారో వారి కొరకు ఆయన వెతుకుతూ ఉంటుండగా ప్రియులారా దయచేసి వినండి. ఆ దేశంలో పాటలు పాడేవారు ఉన్నారు, ఆ దేశంలో పరిచర్య చేసేవారు ఉన్నారు, ఆ దేశంలో రకరకాల కార్యకలాపాలు చేసే వ్యక్తులు ఉన్నారు, ప్రియులారా ప్రసంగాలు చేసే వ్యక్తులు కూడా ఉన్నారు. అయితే దేవుడు ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అని అంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తుల కొరకు దేవుడు చూస్తున్నాడు. ఈ రోజుల్లో కూడానా అని అంటే అవును. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం ఏం చెబుతుంది? దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తం జరిగించే వ్యక్తుల కొరకు దేవుడు నేడు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రియమైన సోదరి సోదరుడా, నువ్వు దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్న వ్యక్తివై ఉండొచ్చు, సంతోషం. మంచిగా పాటలు పాడుతున్న వ్యక్తివై ఉండొచ్చు, చాలా సంతోషం. ప్రసంగాలు కూడా చేస్తూ ఉన్నావేమో, ఇంకా మందిరంలో మంచి పరిచర్య చేస్తున్న వ్యక్తివై ఉన్నావేమో, ఇంకా బాధ్యతలు కలిగిన వ్యక్తివై ఉన్నావేమో, చాలా సంతోషం. నేను వాటన్నిటినీ ప్రియులారా ఏమీ దాని గురించి విమర్శ చేయటానికి నేను ఇష్టపడట్లేదు, కానీ అవి విమర్శించాల్సిన విషయాలు కూడా కాదు. నువ్వు దేవుని పనిలో అంత ఆసక్తి కలిగి ఉన్నావు. అయితే దేవుడు నీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు అని అంటే, నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉన్నావా, దేవుని చిత్తానికి విధేయత చూపించే వ్యక్తిగా ఉన్నావా అనేది ఈ
నక్షత్రము ద్వారా నేర్చుకోవాల్సిన పాఠమైనది దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా నీవు ఉండాలని ఆయన నీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు. అటువంటి వ్యక్తిగా ఉంటున్నావా లేదా అని ఈ క్రిస్మస్ దినాన్ని పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, దయచేసి వినండి. ఈ క్రిస్మస్ నీకు చాలా సంతోషమే. నువ్వు ధరించే బట్టలు, నువ్వు కలిగి ఉన్న ఆహార పదార్థాలు, నువ్వు కలిగి ఉన్న డెకరేషన్స్, ఇవన్నీ కూడా నీకు చాలా సంతోషమే. ప్రియులారా, అయితే నిన్ను బట్టి దేవుడు సంతోషపడే పరిస్థితులు నీ దగ్గర ఉన్నాయా అనేది జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను దేవుని సేవకునిగా మనం చేస్తున్నాను. ప్రియులారా, నీవు దేవుని చిత్తం నెరవేర్చే వ్యక్తిగా, నీ అనుదిన జీవితం దేవుని చిత్తాన్ని నెరవేర్చే పరిస్థితులు కలిగిందిగా ఉండటం అనేది అవసరమైనది అనే సంగతిని నేను దేవుని సేవకునిగా మనం చేస్తున్నాను. ప్రియులారా, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారి కొరకు దేవుడు వెతుకుతున్నాడు. రెండవది, ఇది జ్ఞానులు నడిపించింది. చాలామంది ప్రియులారా నూతన ఆత్మల రక్షణ కొరకు ఏమాత్రము పనిచేసేవారిగా ఉండట్లేదు. ప్రియులారా, దయచేసి వినండి. చాలామంది సువార్త ప్రకటించాల్సిన బాధ్యతను క్రింద పడేసేసేసి తమ భక్తి ఏందో తామేందో అన్నట్లుగా జీవిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మాకు సువార్త చెప్పడం రాదండి, వాళ్ళు ఏదైనా ప్రశ్నలు ఇస్తే మేము జవాబులు చెప్పలేమండి అనుకుంటూ సువార్త ప్రకటించలేకుండా ఉంటున్న పరిస్థితులు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. సువార్త ప్రకటించవలసిన బాధ్యత రక్షించబడిన ప్రతి ఒక్కరి మీద ఉన్నది అనే సంగతిని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తున్నది. మనము సువార్తను ప్రకటించేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు వార్తను ప్రకటించేవారిగా ఉండాలి. మనకు పెద్ద జ్ఞానం లేకపోవచ్చు, కానీ దేవుని మాటలుగా మనం తీసుకొని వెళ్ళి ప్రియులారా మన హృదయంలో పెట్టిన మాటలు మనం కనుక చెప్పగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా పనిచేస్తాడు. ఒక్క మాట చాలు దేవుడు పని చేయగలగటానికి. అవునండి, నువ్వు ప్రార్థనాపూర్వకంగా వెళ్ళు, దేవుని చిత్తానుసారంగా వెళ్ళి పరిచర్య చేయి, దేవుడు ఖచ్చితంగా నిన్ను వాడుకుంటాడు. అనేకమైన పురుగుల్ని, పశువుల్ని, జంతువులు వాడుకున్న దేవుడు నిన్నెందుకు వాడుకోడు? నీ మీద బాధ్యత పెట్టినవాడు కదా, ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. కాబట్టి ప్రియులారా, ఏమాత్రం అలక్ష్యం చేయొద్దు. నేను అల్పమైన దానిని, అల్పమైన వాడిని, నాకు అంత జ్ఞానం లేదు, నాకు అంత చదువు లేదు, చదువున్నా నాకు అంతగా తెలియదు బైబిలు, ఇట్లాంటి ఆలోచన చేసి దేవుని పనిని భంగపరచవద్దు అని నేను దేవుని సేవకునిగా ప్రేమతో మనం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవది, జ్ఞానులు దారి తప్పారు కానీ నక్షత్రం దారి తప్పలేదు. లోకంలో జ్ఞానులైన వారు ఎంతో మంది ఉండొచ్చు, లోకంలో తెలియగలిగిన వారు ఎంతోమంది ఉండొచ్చు, కానీ జాగ్రత్తగా వినాలి ప్రియులారా, మనము దారి తప్పకూడదు. మన దారి ఏంటి? వాక్యాన్ని అనుసరించడమే మన దారి. దేవుడు చెప్పినట్లుగా చేయటమే మన మార్గం. ఆ మార్గంలో నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ప్రియులారా మనము వాక్యానుసారంగా నడవటమే మన దారి అని నక్షత్రం నేర్పిస్తున్న అద్భుతమైన పాఠం. కాబట్టి నక్షత్రంలాగా జీవించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక నాలుగవది ప్రియులారా, అది యేసుక్రీస్తు దగ్గరికి నడిపించింది. దేవునికి స్తోత్రం. అది మన బాధ్యత. మనం చేయాల్సిన పని ప్రతి మనిషిని యేసుక్రీస్తు దగ్గరికి నడిపించాలి. ప్రతి వ్యక్తిని యేసుక్రీస్తుతో సంబంధంలోకి తీసుకొని రావాలి. యేసుక్రీస్తు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు? దేవునికి దూరం అయిపోయిన మానవుణ్ణి దేవునితో సంబంధంలోకి తీసుకురావడం కొరకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. తాను చేయవలసిన పని తాను చేశాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని మిగులున్నది. ఆ పని నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ప్రతి మనిషిని యేసుక్రీస్తు దగ్గరికి నడిపించాలని ప్రియులారా మన మీద దేవుడు బాధ్యత పెట్టాడు. కాబట్టి ఈ క్రిస్మస్ దినాన కేవలం సంతోషించడం కాదు ప్రియులారా, ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించే వ్యక్తిగా నీతో పాటు ఒక వ్యక్తిని దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళు. వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు. దేవుడు ఖచ్చితంగా నిన్ను బలపరిచి వాడుకుంటాడు అనే సంగతిని నేను దేవుని సేవకునిగా మనం చేస్తున్నాను. ఇక ఐదవది, అది అనగా నక్షత్రం దేవుడిచ్చిన పనిని పూర్తి చేసింది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడిచ్చిన పనిని పూర్తి చేయటం అంటే ఏంటి? యేసు ప్రభు వారు అంటారు, యోహాను సువార్త 17:4 అంటాడు, భూమి మీద నువ్వు నాకు ఇచ్చిన పని నేను నెరవేర్చి నిన్ను మహిమపరిచితిని అంటాడు. అవును, దేవుడు మనకిచ్చిన పని అది ఏదైనా సరే దాన్ని నెరవేర్చి దేవుని మనం మహిమపరచాల్సిన వారమైనాం. ప్రియులారా, దాని కొరకు కొన్ని అవమానాలు ఎదుర్కోవచ్చు, నిందలు ఎదుర్కోవచ్చు, అయినా పర్వాలేదు. మనం నిలిచి ఉండి దేవుని పనిని కనుక చేసేవారిగా ఉన్నట్లయితే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగించి ప్రియులారా మన ద్వారా ఆయన మహిమపరచబడ్డారంటే ఇంక అంతకంటే ఏం కావాలి మనకి? కాబట్టి ఈ క్రిస్మస్ దినాన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు నీ జీవితంలో అనుదినం
ఇది ఈరోజే కాదు, అనుదినము ఒక నక్షత్రంలాగా జీవించగలిగితే నిన్ను బట్టి దేవునికి అంత సంతోషము. అటు మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా మెండుగా దయచేసి దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వర్తమానం ముగిస్తున్నాను. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని నీరుగట్టి ఫలింపచేయండి. నాతో సహా మేమందరం నక్షత్రాలుగా ప్రకాశించి అనేకులు నీ దగ్గరకు చేర్చేవారిగా సిద్ధపరచండి. ఈ కార్యక్రమం వీక్షించిన వారిలో ప్రభా నా తండ్రి బాధలతో వేదనతో ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే వారిని ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచండి. క్రిస్మస్ ఆనందం ప్రభు అనుభవించినట్లు వారికి కూడా సహాయం చేయండి. అయితే భౌతిక సంబంధమైన వాటితో మాత్రమే కాకుండా నిన్ను సంతోషపెట్టే రీతిగా మేము ఆనందించినట్లు కృపను అనుగ్రహించి సహాయం చేసి మీరే మహిమ పొందండి. యేసయ్య నామమున ప్రార్థన చేసి స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడైన నడిపించి తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు అందరికీ. స్వరము క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా.